హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ఆన్ చేసుకోండి. ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ జరిగింది ఫ్రెండ్స్, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఇది ఎప్పుడు ఈ రెండు టీంలు ఎప్పుడన్నా కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇది చాలా పోటాపోటీగా, అందుకే అంటారు ఈ మ్యాచ్ని ఎల్ క్లాసికో అని. చాలా బాగా ఆడారు. ఎప్పుడు ఇద్దరు టీంలైనా బాగా పోటీలు ఆడతారు. ఈ మ్యాచ్ అయితే నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఆల్రెడీ సిఎస్కే ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అయింది. ఇక మిగిలింది ఆర్సీబీకి అయితే ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్లో టాప్ 2కి నిలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి మ్యాచ్ అయితే చాలా పోటాపోటీగా జరిగింది. రెండు టీంలు అయితే లాస్ట్ బాల్ వరకల్లా చాలా బాగా ట్రై చేశారు. దీని గురించి మనం డీటెయిల్స్గా రివ్యూ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది ఫ్రెండ్స్. అంటే సిఎస్కే వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకొని ఆర్సీబీకి బ్యాటింగ్ ఇచ్చారు. ఓపెనింగ్ అయితే ఇంకా ఫిల్ సాల్ట్ లేడు కాబట్టి ఇంకా జాకబ్ బెత్తల్ ఇంకా విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేశారు. వీళ్ళ ఓపెనింగ్ స్టాండ్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓ దిక్కు జాకబ్ బెత్తల్ అయితే సూపర్గా ఆడాడు, దొరికిన బాల్ని 4-6 అన్నట్టు. ఇక విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో అయితే ఇక ఆకాశమే అద్దన్నట్టు 4లు 6లు, ఒక దశలో 4ల కన్నా 6లే ఎక్కువ కొట్టాడు. ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు అయితే ఆర్సీబీ స్కోర్ 250 వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇద్దరు ముగ్గురు బ్యాటర్స్ అయితే అస్సలు ఆడలేకపోయారు. ఎందుకంటే ఈ పిచ్ వచ్చి 2 పేస్ పిచ్. కొత్త బ్యాటర్లకు అంత ఈజీ కాదు రన్స్ కొట్టనీకే. తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ కానీ, కెప్టెన్ రజత్ పాటీదార్ కానీ వీళ్ళిద్దరూ సరిగా ఆడలేరు. ఆఖరికి జితేష్ శర్మ కూడా ఆడలేదు. ఓ దశలో 250 పోతుందన్న స్కోర్ 18 ఓవర్స్కి వచ్చినప్పుడు ఓన్లీ కేవలం 160 ఉంది. 250 కూడా 200 కూడా పోతుందో పోదా అన్న డౌట్ ఉండే. కాకపోతే మాత్రం రొమారియో షెఫర్డ్ వచ్చి మాత్రం మ్యాచ్ని అయితే మొత్తం పూర్తి స్వరూపాన్ని మార్చేశాడు. 19th ఓవర్ ఖలీల్ అహ్మద్ ఓవర్లో అయితే 33 రన్స్ కొట్టాడు. ఆ నుంచి మ్యాచ్ అయితే పూర్తిగా ఒక సైడ్ సిఎస్కే సైడ్ ఉన్న మ్యాచ్ని అయితే పూర్తిగా ఆర్సీబీ సైడ్ అయితే టర్న్ చేసేసిండు. లాస్ట్ ఓవర్లో కూడా అంతకుముందు వరకల్లా మంచిగా వేస్తున్న పతిరానా కూడా లాస్ట్ ఓవర్లో కూడా బాగా రన్స్ ఇచ్చేసాడు రొమారియో షెఫర్డ్కి. దీంతో రొమారియో షెఫర్డ్ 14 బాల్స్లోనే 54 కొట్టాడు. లాస్ట్ 5 ఓవర్స్లో అయితే 100+ రన్స్ వచ్చాయి ఆర్సీబీకి. ఇప్పుడు మనం సిఎస్కే చేసి చూస్తే అయితే వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళకైతే ఓపెనింగ్ అయితే సరిగా సెట్ అవ్వట్లేదు. ఓపెనింగ్ బ్యాటింగ్ ఎప్పుడు వచ్చినా ఇంతకుముందు ఒకప్పుడు సిఎస్కే అంటే ఓపెనింగ్ మిడిల్ ఆర్డర్ చాలా బాగుంటుండే. ఈ సీజన్లో అయితే వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు. ఓపెనింగ్ వచ్చిన ఆయుష్ మాత్రే, షేక్ రషీద్ పర్లేదు, ఒక 3-4 అవర్స్ బాగానే ఆడారు. కాకపోతే షేక్ రషీద్ అవుట్ అయినాక తర్వాత వచ్చిన బ్యాటర్స్ కూడా ఎవరంతా ఆడలేరు. శామ్ కరణ్ వచ్చాడు, శామ్ కరణ్ కూడా అవుట్ అయిపోయాడు. కాకపోతే 4th వికెట్కి అయితే రవీంద్ర జడేజాతోని ఆయుష్ మాత్ర అయితే ఆకాశమే అద్దన్నట్టు దొరికిన బాల్ని దొరికినట్టు 4-6, ఏ బౌలర్ వచ్చినా 4-6 బౌండరీలే అన్నట్టు అయ్యారు. ఆయుష్ మాత్ర అయితే చాలా బాగా ఆడాడు, 96. అన్ఫార్చునేట్లీ జస్ట్ సెంచరీ మిస్ అయ్యాడు. రవీంద్ర జడేజా కూడా చాలా రోజుల తర్వాత ఫామ్లోకి వచ్చాడు. 77 రన్స్ కొట్టిండు 39 బాల్స్లో. కాకపోతే వాళ్ళ మిడిల్ ఆర్డర్లో అంత కొట్టే బౌలర్స్ అయితే, గేమ్ని ముందుకు నడిపించే బౌలర్లు అయితే బ్యాటింగ్ అయితే ఎవరు లేరు. వీళ్ళిద్దరు ఉన్నంతసేపు అయితే ఆల్మోస్ట్ 90% సిఎస్కే సైడే మ్యాచ్ టర్న్ అయిపోయింది. కాకపోతే మ్యాచ్ ఓడిపోతుంది అన్న ఒక దశలో ఇక లుంగి ఎంగిడి వచ్చిండు. అది హేజిల్వుడ్ ప్లేస్లో వచ్చిన ఎంగిడి అయితే మ్యాచ్ని అయితే మొత్తం మళ్ళీ తర్వాత ఆర్సీబీ సైడ్ టర్న్ చేశాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసేశాడు. ఆయుష్ మాత్రే వికెట్ ఒకటి, ఇంకోటి డివాల్డ్ బ్రేవిస్ వికెట్ కూడా ఫస్ట్ బాలే డక్అవుట్ చేసేసిండు.
డకౌట్ చేయడం వల్ల వాళ్ళకు చాలా అదైతే డేవాల్డ్ బ్రేవిస్ అవుట్ అయితే కొంచెం కాంట్రవర్సీ ఉంది. ఇక దాని గురించి మనకు ఇప్పుడు ఆ కాంట్రవర్సీ మనకు వద్దు. కానీ ఆడ 2 వికెట్లు పడ్డ తర్వాత సిఎస్కే వాళ్ళు చేసిన ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే శివం దూబేని లేట్ వింపొచ్చారు. అదే ధోని ప్లేస్లో శివం దూబే వచ్చి ఉంటే వాళ్ళకి ఇంకా గెలిచే ఛాన్స్ ఉంటుండే. అప్పటికి కూడా రవీంద్ర జడేజా బాగానే ట్రై చేశాడు కానీ లాస్ట్ వాళ్ళ వల్ల కాలేకపోయింది. యశ్ దయాల్ వేసిన లాస్ట్ ఓవర్లో 17 రన్స్ ఏమో కొట్టేది ఉంటే ఫస్ట్ 2 ఒక 4 తర్వాత థర్డ్ బాల్లో నో బాల్లో 6 వచ్చింది, సూపర్ హిట్ వచ్చింది. లాస్ట్ 3 బాల్స్లో 5 రన్స్ కూడా కొట్టలేకపోయినారు. ఈ మ్యాచ్లో హీరో అయితే రొమారియో షెఫర్డ్, యశ్ దయాల్ అనే చెప్పాలి. వాళ్ళ మ్యాచ్ గెలిచింది అనుకోవాలి. కీ పాయింట్స్ వచ్చి అయితే విరాట్ కోహ్లీ ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ 62 రన్స్ కొట్టి మళ్ళీ జస్ట్ 1 రన్తో మళ్ళీ ఆరెంజ్ క్యాప్ అయితే మళ్ళీ విరాట్ కోహ్లీ సొంతం చేసుకుంటే 1 రన్ ఎక్కువతోని. సిఎస్కే సైడ్ చూస్తే హైయెస్ట్ స్కోర్ వచ్చి ఆయుష్ మాత్రే బాగా ఆడాడు. జడేజా కూడా 77 రన్స్ కొట్టాడు. కాకపోతే బెస్ట్ ఫినిషర్ వచ్చి ఈ మ్యాచ్లో అయితే రొమారియో షెఫర్డ్ 14 బాల్స్లోనే హాఫ్ సెంచరీ వచ్చారు. ఈ ఐపీఎల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఓవరాల్గా ఐపీఎల్ హిస్టరీలో మాత్రం ఇది 3rd ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇది బౌలింగ్లో చూస్తే అయితే యశ్ దయాల్ అయితే లాస్ట్ 2 ఓవర్స్ అయితే చాలా బాగా వేశాడు. ఇంకా మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలైతే రొమారియో షెఫర్డే ఫ్రెండ్స్. రొమారియో షెఫర్డ్ వచ్చి అయితే మ్యాచ్ని పూర్తిగా ఆర్సీబీ వైపు అయితే టర్న్ చేశాడు. నాకు సంబంధించినంత వరకు అయితే ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ వచ్చి మాత్రం రొమారియో షెఫర్డ్ బ్యాటింగే. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీ టర్నింగ్ పాయింట్ ఏదో. ఇక మనం ఈ మ్యాచ్ ద్వారా ఎవరికైతే లాభం వచ్చిందంటే ఆర్సీబీకి అయితే ఇంతవరకు ఈ సీజన్లో ఎక్కువ టాప్ ఆర్డర్ వల్లనే వాళ్ళు గెలుస్తూ వచ్చారు. ఇంతవరకు వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ స్ట్రెంత్ ఏందో తెలియలేదు. కాకపోతే ఈ మ్యాచ్లో టాప్ ఆర్డర్ లోయర్ ఆర్డర్లో వచ్చిన రొమారియో షెఫర్డ్ అయితే చాలా బాగా ఆడాడు. కాకపోతే సిఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం వాళ్ళకు బ్యాక్ ఫైర్ అయింది. కాకపోతే జనరల్గా ఈ గ్రౌండ్లో అయితే బ్యాటింగ్ టాస్ గెలిస్తే బౌలింగే తీసుకుంటారు. కాకపోతే వాళ్ళకి ఏది కలిసి రాలేదు. జడేజా అయితే లాస్ట్ మినిట్ వరకు అయితే చాలా బాగా ట్రై చేశాడు గెలిపియడానికి. లాస్ట్ బాల్ వరకు గెలిపియడానికి చాలా బాగా ట్రై చేశాడు. ఆర్సీబీ డెత్ బౌలింగ్ అయితే లాస్ట్ సీజన్ల వరకు ఆర్సీబీకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డెత్ బౌలింగే. ఎప్పుడు వాళ్ళు బ్యాటింగ్ బాగున్నా బౌలింగ్ బాగాలేకపోవడం వల్లనే వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. కాకపోతే ఈ సీజన్లో వాళ్ళ డెత్ బౌలింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. హేజల్వుడ్ లేకపోయినా అతని ప్లేస్లో వచ్చిన ఇంగిడి కూడా చాలా బాగా ఆడాడు. ఈ సీజన్లో అయితే డెత్ బౌలింగ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఆర్సీబీ అయితే ఈ మ్యాచ్ని 2 రన్లతో గెలిచి టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది. ఆల్మోస్ట్ వాళ్ళు 2 ప్లే ఆఫ్స్ టాప్ 2 ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఈ రిజల్ట్ వల్ల వాళ్ళైతే టాప్ 2 ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఈ మ్యాచ్ మీకు చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.